గండికోటలో బాలిక హత్య కేసులో మిస్టరీ వీడలేదు. నిందితులు పక్కా ప్లాన్తో హత్యకు పాల్పడ్డారా, సాక్ష్యాలను తారుమారు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బాలిక హత్యకు గురైందని నిర్ధారణకొచ్చినా హంతకులు ఎవరన్నది మాత్రం అంతు చిక్కడం లేదు. ఆఖరకు జాగిలాలను తీసుకువెళ్లినా నిందితులకు సంబంధించిన ఆధారాలను పసిగట్టలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ను తీసుకువెళ్లినప్పుడు మృతదేహం పడి ఉన్న ప్రాంతానికి దాదాపు 50 మీటర్ల వరకు మాత్రమే వెళ్ళింది. అక్కడి నుంచి ఎటూ కదలకుండా జాగిలం కూర్చుండిపోయింది. ఆ ప్రదేశం చుట్టూ ముళ్ల పొదలు, బండరాళ్లు ఉన్నాయి. హంతకులు అక్కడి నుంచి ఎటు వెళ్లారనేది జాగిలం గుర్తించలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే హంతకులు పక్కా ప్లాన్తో సాక్ష్యాలను తారుమారు చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. బాగా తెలిసిన వారే బాలిక హత్యకు కుట్ర పన్ని ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో ఈ కేసును ఎలా కొలిక్కి తీసుకురావాలనే అంశంపై తలలో పట్టుకుంటున్నారు. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బాలిక హత్యకు గురైందని నిర్ధారణకొచ్చినా హంతకులు ఎవరన్నది మాత్రం అంతు చిక్కడం లేదు. ఆఖరకు జాగిలాలను తీసుకువెళ్లినా నిందితులకు సంబంధించిన ఆధారాలను పసిగట్టలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ను తీసుకువెళ్లినప్పుడు మృతదేహం పడి ఉన్న ప్రాంతానికి దాదాపు 50 మీటర్ల వరకు మాత్రమే వెళ్ళింది. అక్కడి నుంచి ఎటూ కదలకుండా జాగిలం కూర్చుండిపోయింది. ఆ ప్రదేశం చుట్టూ ముళ్ల పొదలు, బండరాళ్లు ఉన్నాయి. హంతకులు అక్కడి నుంచి ఎటు వెళ్లారనేది జాగిలం గుర్తించలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే హంతకులు పక్కా ప్లాన్తో సాక్ష్యాలను తారుమారు చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాగా తెలిసిన వారే బాలిక హత్యకు కుట్ర పన్ని ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో ఈ కేసును ఎలా కొలిక్కి తీసుకురావాలనే అంశంపై తలలో పట్టుకుంటున్నారు.